హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని గోల్డ్ రింగ్ అనే ఒక కథను వినేద్దామండి. ఒక ప్రైవేటు బస్సులో దినేష్ అతని భార్య రీటాతో హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు రాత్రికి ఆ బస్సు అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే ఖమ్మంకు బయలుదేరుతుంది. దినేష్ రీటాలు బస్సు దిగి కొద్ది దూరం నడిచి భోజనం చేద్దామని హోటల్కు వెళ్లారు. అప్పుడు దినేష్ రీటా చెవికి ఒక రింగు లేకపోవడం గమనించి, రీటా, నీ కుడి చెవికి ఉండవలసిన గోల్డ్ రింగ్ ఏమైంది అన్నాడు కంగారుగా. అప్పుడు గాని చూసుకోలేదు రీటా. ఓ మై గాడ్, ఇప్పుడెలా? బహుశా బస్సులో పడిపోయిందేమో అన్నది భయంగా. ఆ మాటకు దినేష్, రీటా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ముందు భోజనం చెయ్యి. ఆ బస్సు రాత్రంతా హైదరాబాద్ స్టాండ్లోనే ఉంటుంది. భోజనం చేసిన తర్వాత వెళ్ళి వెతుకుదాం. మనకు అదృష్టం ఉంటే ఎలాగూ దొరుకుతుంది అంటూ రీటాను డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు. ఇద్దరూ భోజనం చేయసాగారు. భోజనం చేస్తుండగా, రీటా, ఆ ఎడమ చెవి రింగు కూడా తీసెయ్యి. ఇలా ఒక్క రింగుతో ఉంటే నీ అందమైన ముఖం అదోలా ఉంది అంటూ ఆ రింగు కాస్త తీయించి బ్యాగ్లో పెట్టించాడు దినేష్. భోజనాలయ్యాక ఇద్దరూ లాడ్జిలో గది అద్దెకి తీసుకుని అక్కడ లగేజ్ పడేసి బస్టాండ్కు చేరుకున్నారు. దినేష్ బస్సులోనే పడుకొని ఉన్న డ్రైవర్ను లేపి, సార్, ఇందాక ఈ బస్సులోనే మేము ఖమ్మం నుంచి ఇక్కడికి చేరుకున్నాం. మా ఆవిడ చెవికి ఉండవలసిన గోల్డ్ రింగ్ జారిపడింది. మీకేమైనా కనిపించిందా అన్నాడు. ఆ మాటకు డ్రైవర్ నిద్రపోతూనే, క్లీనర్ బస్సు ఊడుస్తాడు, వాడికేమైనా దొరికిందేమో అడగండి అంటూ మళ్ళీ అలా నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఆ బస్సులో క్లీనర్ లేడు. ఇద్దరూ ఆతృతగా క్లీనర్ కోసం చుట్టుపక్కల అంతా చూడసాగారు. అంతలో వారికి కాస్త దూరంలో బీడీ కాల్చుకుంటూ వస్తున్న కుర్రాడు దినేష్ను గుర్తుపట్టి, నమస్తే సార్, ఏంటి మీరింకా వెళ్ళలేదా? జర చాయ్ తాగుతా అంటూ చేయి చాచాడు. దాంతో దినేష్, టీ డబ్బులు నేనిస్తాన్లే గాని ఇందాక మేము బస్సు దిగాక చూసుకుంటే మా ఆవిడ చెవికి ఉండవలసిన గోల్డ్ రింగ్ కనిపించలేదు. బస్సులో గాని పడిపోయిందేమో. బస్సు ఊడ్చినప్పుడు నీకు గాని అది కనిపించిందా అని అడిగాడు. ఆ మాటకు క్లీనర్, నేను మొత్తం ఊడ్చినా సారు, నాకు కనిపించనే లేదు అన్నాడు. ఆ మాటలు విన్న రీటాకు చిరుచెమటలు పట్టాయి. వెంటనే కంగారుగా బస్సు ఎక్కి తను కూర్చున్న సీటు చుట్టుపక్కల పరిశీలనగా చూసింది. ఒక మూల మెరుస్తూ కనిపించింది రీటా గోల్డ్ రింగ్. వెంటనే దాన్ని తీసుకుని ఆనందంతో, ఏమండి, గోల్డ్ రింగ్ దొరికింది అంటూ అరిచినంత పనిచేసింది రీటా. దినేష్ ముఖం సంతోషంతో విచ్చుకుంది. మరి ఇందాక బస్సు ఊడ్చినప్పుడు నీకు కనబడలేదా? క్లీనర్ను ప్రశ్నించాడు. క్లీనర్ కాస్త కంగారు పడుతూ, క్షమించండి సారు, ఇంకా బస్సు ఊడవలేదు. శుభ్రపరచలేదని తెలిస్తే మా డ్రైవర్, కండక్టర్ తిడతారు. పొద్దున్నే శుభ్రం చేద్దామని నేనే బద్ధకంగా నడుచుకుంటూ వెళ్ళి ఈ బీడీ తెచ్చుకున్నా అన్నాడు. దానికి సమాధానంగా, భలే వాడివోయ్ అంటూ క్లీనర్ చేతిలో 2 రూపాయల నోటు పెట్టి రీటాతో ముందుకు కదిలాడు దినేష్. ఒకప్పుడు ఆలస్యం కూడా మనకి మంచే చేస్తుందండి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.